కల్తీ మద్యం వ్యవహారాన్ని ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. కేసులో ఎవరున్నా వదిలిపెట్టేది లేదని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఇప్పటికే ప్రధాన నిందితుడైన జనార్దన్ ని అరెస్ట్ చేయగా పరారీలో ఉన్న మరికొంతమంది నిందితుల్ని కూడా త్వరలో పోలీసులు అరెస్ట్ చేస్తారని చెప్పారు. ఇందుకోసం 4 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మరోవైపు కల్తీ మద్యంపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని కొల్లు రవీంద్ర ఆరోపించారు. మరోవైపు నకిలీ మద్యం కేసులో ఎక్సైజ్ శాఖ అధికారులు దూకుడు పెంచారు. మంగళగిరి ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో ప్రధాన నిందితుడైన జనార్దన్ రావును విచారిస్తున్నారు. దీంతో నకిలీ మద్యం తయారీదారుల గుండెల్లో గుబులు మొదలైంది. అటు జనార్దన్ రావును ఏ కోర్టులో హాజరుపరుస్తారన్న దానిపై సందిగ్ధం నెలకొంది. జనార్దన్ రావుని ములకల చెరువుకు తీసుకెళ్తారా లేక విజయవాడలోనే హాజరుపరుస్తారా అన్న దానిపై సందిగ్ధత కొనసాగుతోంది. పూర్తి ఎంక్వైరీ జరుగుతూ ఉంది. దాంట్లో ఎవరైతే పాత్రలు ఉన్నాయో ఆ పాత్రలు ఉన్న వాళ్ళ దగ్గర 23 మంది మొలకల చెరువుకు సంబంధించి ఎక్యూస్డ్ని దాంట్లో చూడడం జరిగింది. దాంట్లో 14 మందిని ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. ప్రధాన సూత్రధారిగా భావిస్తున్నటువంటి జనార్దన్ కూడా నిన్న కస్టడీలోకి తీసుకోవడం కూడా జరిగింది. మిగిలిన వాళ్ళు జయచంద్రారెడ్డి ఇలా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా దొరకాల్సింది ఉంది. దీనికి మొత్తం 4 టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. దీంట్లో లేబుల్స్ కానీ అదంతా కూడా డిజైన్ చేయటం కానీ ప్రింట్ చేయటం కానీ దానికి చేసి సంబంధించి హైదరాబాద్లో ఒక టీం దీని మీద వర్క్ చేస్తున్నారు. అలాగే ఒక బెంగళూరులో ఒక టీం ఎవరైతే స్పిరిట్ సప్లయర్స్ ఉన్నారో దానికి సంబంధించి దాని మీద కూడా ఒక టీం వర్క్ చేస్తున్నారు. ఈ 4 టీమ్స్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా క్షుణ్ణంగా, ఎందుకంటే ఇలాంటివి జరగడానికి ఎట్టి పరిస్థితుల్లో వీలు లేదని చెప్పి చాలా సీరియస్గా ఉన్నాం.